గౌరీ అన్నయ్య. నీ పేరు గౌరీ తల్లి. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయింది తల్లి. ఇదే గ్రామం అమ్మా? ఇదే గ్రామం. ఇదే గ్రామం తల్లి. ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? ఎకరం కూడా లేదన్నయ్య. ఇక్కడ ఓన్లీ ఇల్లు మాత్రమే ఉంది. ఇక్కడ ఓన్లీ ఇల్లు మాత్రమే ఉంది. ఇల్లు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అన్నయ్య. అసలు ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గం పనిచేస్తుందంటే అర్ధరాత్రి జారీ చేసిన జీవో వల్ల ఈ గ్రామంలో చాలా మంది చనిపోతున్నారు. గుండెపాటుతో చనిపోతున్నారు. మరి కొంతమంది ఆత్మహత్యతో చనిపోతున్నారు. వీటికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వమే. కనీసం ఈ ప్రభుత్వం మేము ఎవరి మీద కేసులు పెట్టాలా అంటే మీ మీద పెట్టాలా? ఎందుకంటే మీ వల్లే చనిపోతారు. మేము భూ అడ్డుకుంటే మా మీద తప్పుడు కేసులు పెడతారా? మా మీద అన్ని చేస్తారా? దౌర్జన్యం చేసి మా మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ రికార్డ్ చేస్తారా? కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీకు నిజంగా మంచి చేయాలి అనుకుంటే కిందటి అప్పుడు అది జగన్ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వచ్చేటప్పుడు మంచి మంచి పథకాలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెక్స్ట్ 108 ఇటువంటివి చాలా మంది పెట్టారు. కానీ ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఆరోగ్య కార్డు మీద చాలా వేల మంది బతుకుతున్నారు. కానీ ఇతను వచ్చిన తర్వాత చాలా వేల మంది చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోవట్లేదు. ఎక్కడైతే ఫ్రీగా భూములు వస్తున్నాయా, ఎక్కడైతే ఏం ప్యాకేజీలు ఎక్కడైతే కట్టేయాలా అనే ఉద్దేశంతో మాత్రమే చూస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంత దుర్మార్గంగా ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వం వల్ల చాలా మంది కుటుంబాలు మాకెందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏమైనా అవసరమా? లేదు. ఎర్ర బస్సు లేని ఊరికంటే ఎయిర్పోర్ట్ తీసుకొస్తారంట. బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తాము అనేసి అని చెప్పారు. ఇంటింటికి ఉద్యోగాలు కాదు కదా, ఏమి ఇవ్వలేదు. ఎంబీబీఎస్లు ఇంజనీరింగ్లు చేసే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చాక మన రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగాలు ఓడిపోయి రోడ్ల మీద పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఆ చంద్రబాబు నాయుడు కారణంగానే. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా కుట్ర చేసి ఇటువంటి అన్ని పథకాలు పెడతాము, అవి పెడతాము, ఇవి పెడతాము అని చెప్పేసి ఇది చేశారు. కానీ ఇది ఎంతవరకు న్యాయం కాదు. ఇంటింటికి బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నారు. జాబు కథ దేవుడు ఎరుగు, నా ఉన్న ఇల్లును కూడా లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు అని చెప్పి గౌరమ్మ బాధపడతా ఉంది. నిజంగానే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ చదవాలని ఆశపడతా ఉంది. ఉన్న ఒకే ఒక ఇల్లును కూడా లాక్కునే దుర్మార్గంగా కూడా లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఎకరా 2.5 కోటి పక్కన అయ్యన్న పాత్రుడు గారు అమ్ముతా ఉన్నారు. గజం 9,000 రూపాయలు చొప్పున అయ్యన్న పాత్రుడు గారు అమ్ముతా ఉన్నారు. ఆయనకేమో గజం 9,000 రూపాయలు. మా కాడికి వచ్చేసరికి మా భూములు తీసుకునే దానికైతే మాకు మాత్రం ఇచ్చేది శనక్కాయలకు బెల్లాలకు మా దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమాలు మా భూములు తీసుకుంటా ఉన్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉంది. నిజంగా ఇది న్యాయం కాదు తల్లి. గట్టిగా పోరాడతాం తల్లి, గట్టిగా కూడా పోరాడదామమ్మా. గట్టిగా అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం.